నా పేరు మోహన్ రావు అండి. నేను పుట్టింది కాళహస్తి, పెరిగింది చెన్నై, సెటిల్ అయ్యి 3 స్టేట్లు మిక్స్ చేశాను. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నాను. సుమారు ఒక 50 లక్షలు అప్పుడే నేను ఎంత అంటే 13 ఇయర్స్ బయట నా ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నా. ఆ బిజినెస్ 6 నెలలు బాగా జరిగితే 6 నెలలు స్టక్ అయిపోయింది. ఇలా ఒక సిచ్యువేషన్లో నేను వేరే అవకాశం ఎక్కేటప్పుడు నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ దొరికింది. వెంకట సుబ్బయ్య గారు నేను ఆయన మంచిగా సతాయించలేదు. ఒక 7 నెలలు సతాయించినాను. దగ్గర ఆయన అంత ఫాలోఅప్ చేసేవాడు. అలా సతాయించి నేను 2012 జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేసినాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ వద్దన్నారు. ఇట్లాంటి బిజినెస్ మనం వద్దు, 20 జనాలు రిక్వెస్ట్ చేస్తున్నది, ఇలా వాళ్ళ మైండ్ సెట్ అయింది. కానీ నాకు ఇట్లా కూర్చొని మీటింగ్లో సిద్ధార్థ శంకర్ గారు కలిసిన, బాలి గారు కలిసిన, కొన్ని 2-3 మీటింగ్లు అటెండ్ అయినా నాకు ఎక్కడో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉన్న బిజినెస్, దీంట్లో మంచి కెరీర్ బిల్డ్ అవుతుందని అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం వాళ్ళకి వేరే విధంగా చెప్పేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ మంత్ నేను ప్రోడక్ట్ తీసుకొని వాడిన బిజినెస్ ఏం చేయలేదు. అప్పుడు 45-50 ప్రోడక్ట్ ఉండే 2012లో. ఈ 4 స్టేట్లలో బిజినెస్ అనేది 0. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొంచెం బిజినెస్ డెవలప్ అయ్యింది. కేరళ, 5 స్టేట్లలో కొంచెం బిజినెస్ తమిళనాడు మాత్రం ఉంది. మిగతా అన్ని స్టేట్లలో బిజినెస్ జరుగుతుంది. నార్త్ ఇండియా బాగా డెవలప్ అయ్యింది. జస్ట్ వర్క్ స్టార్ట్ చేసినాను. ఫస్ట్ మంత్ వర్క్ ఏం చేయలేదు, ప్రోడక్ట్ వాడినాను. ప్రోడక్ట్ వాడిన నాకు 91 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అయిందండి. సెకండ్ మంత్ నేను వర్క్ స్టార్ట్ చేసిన ఫిబ్రవరి నెలలో. వర్క్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ ఒక 25 డేస్ ట్రావెల్ చేస్తున్నాను. నేను ఎక్కడ బెంగళూరులో ఉంటున్నా. 25 డేస్ బయట ఊళ్ళో దొరుకుతూ ఉంటాను. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ అన్ని మంది దొరుకుతూ ఉంటాను. దగ్గర 25-30,000 ఇంట్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టున్నాను పారాడేకి. మంత్ అంటే నాకు 1491 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. మా వైఫ్ నన్ను అడిగింది లాస్ట్ మంత్ ఎంత ఇన్కమ్ వచ్చిందని అడిగితే నేను వాళ్ళకి సైలెంట్గా 1490 ఇంట్లో మళ్ళీ వార్ స్టార్ట్ అయిపోయింది. రీజన్ ఏమంటే నువ్వు ఇంట్లో ఉంటే ఒక 25-30,000 వేసుకుని పారాడలో ఖర్చు పెట్టి ఇంట్లో పడి ఫ్యామిలీ కూడా టైం లేదు. చూస్తే 1491 రూపీస్ అట్లా ఉండవంటారు. వాళ్ళకి నిదానంగా అర్థం చేయించిన నేను పెద్ద బిల్డింగ్ కట్టయిపోయాను. నేను బేస్మెంట్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు బిల్డింగ్ అట్లా అలా 1491లో స్టార్ట్ అయిన ఒక ఇన్కమ్ అదే సంవత్సరం అక్టోబర్ అంటే 2012 అక్టోబర్ నెలలో నాకు 1,13,000 చెప్పయింది. 1,11,000 నుంచి 2 lakhs అయింది. 2 lakhs నుంచి 4 lakhs అయింది. 4 lakhs నుంచి 8 lakhs అయింది. 8 lakhs నుంచి 9 lakhs అయింది. ఇలా గ్రోత్ అవుతా హైయెస్ట్ ఇన్కమ్ 22,34,000. ఇప్పుడు దాకా 35 సార్లు విదేశ ట్రిప్పులు, ఫారిన్ ట్రిప్పులు ఎంజాయ్ చేసిన 35 కంట్రీస్ దాకా పారాడున్నాను నేను ఇప్పుడు దాకా. అంటే 35 ట్రిప్స్ పోయినాను. అంటే 24 కంట్రీస్ ట్రావెల్ చేసినాను. కొన్ని కంట్రీస్కి రిటర్న్ పోయి ఉంటాను. సుమారు నేను నాకు కార్లు పిచ్చి ఎక్కువ. నేను సుమారు కార్లు మార్చినాను. ఇప్పుడు నేను వాడుతూ ఉండేది ఆడికి 7వ కార్ లైఫ్లో తీసుకుంటే 7th కార్ ఆడికి ఉంది. నా ఎడ్యుకేషన్ చెప్పాలంటే నేను 8th క్లాస్ 9th తీసుకున్నట్టు. అట్లాంటి ఒక లైఫ్ ఇప్పుడు వెస్టీజ్ ఇచ్చినదండి. వెస్టీజ్ లేకపోతే నా కెరీర్ లేదు. సుమారు నా ఏజ్ 63 అండి. 62 కంప్లీట్ 63 రన్నింగ్ ఏజ్. ఈ ఏజ్ జనాలు జనరల్గా రికార్డ్ అయిపోయి భగవంతుని కోరుతూ ఉన్నారు. ఎప్పుడు కోరుకోవడం సొంతండి. బట్ నేను భగవంతుని కోరుతూ ఉన్నాను. ఇంకా 25 ఇయర్స్ నేను హెల్తీగా ఉండాలని. ఫెంటాస్టిక్ బిజినెస్ ఆపర్చునిటీ, ఫెంటాస్టిక్ కంపెనీ. మిస్టర్ రాజేశ్వరి గారు మనకి సీఎంలో వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్. బ్లైండ్గా నిలబడండి. మీరు యాక్సిడెంట్గా కూడా వెస్టీజ్లోకి వచ్చింటే కూడా మీరు స్ట్రాంగ్ అని నిలబడండి. ఒక 5-6 సంవత్సరాలు స్ట్రగుల్ చేయండి. సన్న ఛాలెంజెస్ వస్తాయి. బట్ లైఫ్ గ్యారంటీ చేంజ్ అవుతుంది. మీ 3 జనరేషన్ మీరు రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.